హలో అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు చూడబోయే రెసిపీ పెసరపప్పుతో కిచిడి అండి. ఇందులో మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసి చేద్దాము. అందరికీ తెలిసిందే కదండి, పెసరపప్పు చాలా మంచిది. ఈ కిచిడి పెద్దలకి పిల్లలకి అందరికీ చాలా ఈజీ డైజెషన్ అండి. పెసరపప్పు రిచ్ ఇన్ ప్రోటీన్ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల పెసరపప్పు తీసుకున్నానండి. వీటిల్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఒక అర్ధ గంటన్న నాననివ్వండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. ఆనియన్ కొద్దిగా మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మీకు కావాల్సిన ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోండి. ఈ కూరగాయలన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారం, అలాగే ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలపండి. కావాలంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఇప్పుడు టమాటా కొద్దిగా మెత్తబడ్డాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేసుకొని బాగా కలపండి. ఇప్పుడు నేను ఇక్కడ 10 గ్లాసుల దాకా వాటర్ పోసానండి. ఇంకా ఎక్కువే పడతాయి, కానీ కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు నీళ్ళన్నీ బయటకు వస్తాయి కాబట్టి నేను ప్రస్తుతానికి 10 గ్లాసులు మాత్రమే పోసాను. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసారంటే బాగా ఉడికిపోయిందండి. చూసారా, ఇది చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకోండి. లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా నీళ్లు పోయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలపండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇంత లూజ్ ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పును వేయించుకోండి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత కిచిడీలో వేసేసుకొని బాగా కలపండి. అంతే అండి, ఎంతో కమ్మనైన పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. కిచిడి బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్కైనా, డిన్నర్కైనా, దేనికైనా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది గనక ఏదైనా పికిల్ వేసుకొని అప్పడం నంచుకుంటూ తిన్నారంటే దీని టేస్టే వేరే లెవెల్ ఉంటుందండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.